నిన్న మేము ఖమ్మంకి వెళ్ళడం జరిగింది. వెలుగుమట్ల బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించి అక్కడ వాళ్ళకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఆ తర్వాత ఆ సైట్లో ఎలాంటి కూల్చివేతలు ఎట్లా చేయడం జరిగింది అనేది చాలా స్పష్టంగా ఈరోజు మొత్తం కూడా అవే స్టోరీస్ వస్తాయి, అందులో నో డౌట్ అలా. సో అయితే కొన్ని వివరాలు మీకు చెప్పాలి మిత్రులారా. మేము ఆర్డీఓ తోటి మాట్లాడినాం, కలెక్టర్ తోటి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆయన కట్ చేసిండు, ఆయన సమాధానం చెప్పే ప్రయత్నం చేయలేదు. ఆర్డీఓ తోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిన క్రమంలో ఆయనే భూధాన్ భూములు 30 ఎకరాలు మాత్రమే అని చెప్పిండు. సో ఇవన్నీ కూడా ఒకసారి మనం అన్నీ చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. ఇందులో చాలా పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది, చాలా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా మాకు సమాచారం వస్తుంది. అయితే మమ్మల్ని మొన్న ఎందుకు అరెస్ట్ చేసిరు అనేది మేము ఒకసారి లోతుల్లోకి వెళ్తే నిన్న దాదాపు ఒక 5-6 పోలీస్ స్టేషన్లలో మా మీద కేసులు పెడుతున్నారట. ఈ కమ్మ మహాజన సంఘంతో పాటు కొంతమంది కమ్మ సమాజం సంబంధించిన వాళ్ళందరూ కూడా కేసులు పెడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకు పెట్టిండ్రు? మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ భూధాన్ భూముల పైన ఎవరెవరి హస్తం ఉంది అనేది మొత్తం చూస్తే 90% కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. తుమ్మల అనుచరులు ఉన్నారు, తుమ్మల కొడుకు అనుచరులు ఉన్నారు, తుమ్మల కొడుకు ఉన్నాడు, తుమ్మల అల్లుడు ఉన్నాడు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనిపైన మేము మాట్లాడినాం, 100% మాట్లాడినాం. సో ఇప్పుడు మా పైన కేసులు పెడుతున్నారు. ఏంది, కమ్మ సామాజిక వర్గాన్ని ఈరోజు విమర్శించినట్టుగా. ఎస్, బరాబర్ మేము అన్నాం, కమ్మ రియల్ ఎస్టేట్ మాఫియా అని చెప్పేసి అన్నాం. సో దానికి సంబంధించి కేసులు ఈరోజు పెద్ద ఎత్తున ఫైల్ అవుతుంది తెలుస్తుంది. దానిలో వెనకాల ఎవరు, తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగేందర్ కీలకంగా ఈ కేసులను పెట్టిస్తున్నట్టుగా మాకున్నటువంటి సమాచారం. సో ఆయననే మొత్తం ఏసీపీ ఎస్పీ లెవెల్లో మొత్తం ఫోర్స్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మరి ఈ లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటారట, పీపీని కలిసిరట, వీళ్ళ పైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగేందర్ పెద్ద ఎత్తున ప్రెజర్ చేస్తున్నట. సో చూద్దాం, ఈ కేసులకు గత ప్రభుత్వంలో ఈ కేసులకు భయపడలేదు, ఈ ప్రభుత్వంలో కూడా ఈ కేసులకు భయపడేది లేదు. ఎందుకంటే ప్రజల పక్షాన కొట్లాడుతున్నాం, పేద ప్రజల పక్షాన కొట్లాడుతున్నప్పుడు ఇలాంటివి కేసులు సహజం. ప్రభుత్వాలు మాలాంటి వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉంటాయి, వాటికి మేము సిద్ధంగానే ఉన్నాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి మిత్రులారా. ఎంత దుర్మార్గం అంటే, ఇప్పుడు 31 ఎకరాలు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. 31 ఎకరాలు 250 కోట్ల రూపాయల సంబంధించినటువంటి భూములు అని కలెక్టర్ గారే మొన్న స్వయంగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మేమేమంటున్నామంటే ఒక విషయం అడుగుతా ఉన్నాం. ఒకసారి మీకు ఇది చూపించేట ప్రయత్నం చేస్తా. చూడండి, ఇక్కడ ఇవి పహానులు, పహానులు ఇవి పాత ఎప్పటియో. సో దానిలో కొన్ని విషయాలు మీకు క్లియర్గా చూపించేట ప్రయత్నం చేస్తా. 147, 148, 149 సర్వే నెంబర్స్ అని చెప్పేసి కలెక్టరు అందరూ కూడా అదే చెప్తా ఉన్నారు కదా. ఆర్డీఓ నుంచి మొదలెట్టుకుని అందరూ కూడా అదే చెప్తా ఉన్నారు. 147లో చూడండి ఒకసారి, 147లో 21 ఎకరాలు. ఎవరివి? ఆచార్య వినోబాబావే, అంటే ఆయన పేరు మీద ఎవరు గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి దానికి సంబంధించి ఎప్పటిది 1983-84 పహానీలు. 148 ఆచార్య వినోబాబాయ్ 21 ఎకరాలు. 149 20 ఎకరాలు ఆచార్య వినోబాబాయ్, అంటే 21 42 ప్లస్ 20 62 ఎకరాలు. ఇగో ఈ ఖమ్మంలో ఉన్నటువంటి ఈ వెలుగుమట్ల పరిధిలోని ఆ సర్వే నెంబర్లో దాదాపు 62 ఎకరాలు ఆచార్య వినోబాబాయ్ అని చెప్పేసి 1983-84 పహాన్లు. ఇవన్నీ పహాన్లవే. ఇవన్నిట్లలో కూడా మీరు ఒక్కసారి చూస్తే చాలా క్లియర్గా ఇది ఎప్పటిది, 1980లో. ఇగో 147 వినోబాబాయ్, 148 వినోబాబాయ్, 149 వినోబాబాయ్. సో ఈ విధంగా అన్ని అట్లే ఉంటాయి. చూడండి ఒకసారి, ఇగో ఇది అంతే. ఇది ఎప్పటిది 78-79 నుంచి కూడా ఇదే కనబడతా ఉంది. సో ఇక్కడ చూడండి 147, 148. కల్వ వెంకట రంగారావు ఎప్పటిది 1977-78లో కల్వ వెంకట రంగారావు. సో వాళ్ళకి సంబంధించినటువంటి భూములు ఇవి 147, 148, 149. సో ఈ భూములన్నింటినీ కూడా వినోబాబావే, ఆచార్య వినోబాబావేకి ఆ భూదాన్ బోర్డుకు సంబంధించినటువంటి వాటికి గిఫ్ట్గా భూదానం చేయడం జరిగింది. సో 1978, 79, 80 నుంచి మొదలెట్టుకుంటే మరి అవి ఎందుకు ఇతర పేర్ల మీదకి మారినాయి? 1978-79లో 62 ఎకరాల భూములేమో వినోబాబాయ్ పేరు మీద ఉంటాయి. కానీ
2025లో కలెక్టర్ ఏం చెప్తున్నాడు, మిగతా వాళ్ళ ఆర్డీఓ ఏం చెప్తున్నాడు, 31 ఎకరాల 7 గుంటలు మాత్రమే వినోబాబాయ్ మిగతా కావని చెప్పేసి ఉన్నాడు. మరి మిగతా 31 ఎకరాలు ఎక్కడ పోయినట్టు ఒక్కసారి వాటి గురించే చాలా క్లియర్గా నేను చెప్తాను మిత్రులారా. అయితే ఒక్కసారి అందరూ కూడా గమనించండి. గతంలో భూదాన ఈ ఉద్యమం జరిగినప్పుడు వినోబాబాయే పెద్ద ఎత్తున ఎవరైతే వందల వేల ఎకరాలు ఉన్న వాళ్ళు దానం చేయండి, నేను ఆ భూములను పేద ప్రజలకు పంచుతా అంటే ఇదే కమ్మ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు, ఇదే దొరలు, ఇదే భూస్వాములు, ఇదే పట్టేదారులందరూ కూడా వాళ్ళకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో, కొన్ని ఎక్సెస్ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని వినోబాబాయ్ పేరు మీదకి మార్చడం జరిగింది 1978-79లో. సో ఇదంతా కూడా ఇది దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఉద్యమం. భూదాన బోర్డు అనేది భూదాన ఉద్యమం దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమం. దానిలో భాగంగా చాలా రకాల భూములను భూదాన బోర్డుకు రాయడం జరిగింది. సో అవన్నీ కూడా పేద ప్రజలకు వ్యవసాయం చేసుకుంటే వ్యవసాయానికి ఇచ్చేది, లేదు అంటే ఏమైనా ఉండడానికి కావాలంటే 100 గజాల చొప్పున ఇచ్చేది, 100 గజాలు 200 గజాలు ఇచ్చేది. సో కానీ ఆ భూములు వేరే వాళ్ళ మీద రిజిస్ట్రేషన్ చేయడం కానీ, ఆ భూముల్లో నాన్ అగ్రికల్చర్ పనులు చేయడం కానీ అస్సలు ఆ యొక్క అవకాశమే లేదు. దానికి ఒక చట్టం ఉన్నది, ఇది స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఆ భూములను 2014 ఏప్రిల్లో భూదాన సంబంధించినటువంటి బోర్డు ఏదైతుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా స్పష్టంగా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు 1800 మందికి పైగా పేద వాళ్ళకి 100 గజాల చొప్పున ఇవ్వడం జరిగింది. ఆ 100 గజాలను ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి. కానీ ఇక్కడ దుర్మార్గం ఏం జరిగింది సార్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అక్కడ రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు పట్టాలు ఇవ్వలేదు, ఎవరికి కూడా పట్టాలు రాలేదు. సో దాని తర్వాత ఈ 1800లకు సంబంధించినటువంటి ఒక లేఅవుట్ చేసి ఇచ్చింది, భూదాన బోర్డే లేఅవుట్ చేసి ఇచ్చింది. ఆ లేఅవుట్లో భాగంగా అక్కడ పేదల కోసం పోరాడుతున్నటువంటి గ్రామీణ పేదల సంఘం ఆ 1800 మందికి చిట్టీలు వేసేసి ఇవి మీ భూములు అని చెప్పేసి 100 గజాల చొప్పున ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కరెంటు ఏదో ఒక రకంగా తెచ్చుకున్నారు, అంటే వాళ్ళే పైసలు పోగు చేసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి 5,000 10,000 పోగు చేసుకొని కరెంటు తీసుకున్నారు, నీళ్లు తెప్పించుకున్నారు, చిన్న చిన్న రోడ్లు వేసుకున్నారు, ఇవన్నీ కూడా జరిగినాయి. దాని తర్వాత ఆ పేద ప్రజలు ఆ ఆడవాళ్ళ మెడలో ఉండేటువంటి పుస్తెల తాడ్లు రోజు కూలికి పోయేవాళ్ళు 500 600 వస్తే రోజుకు ఒక 100-200 చిట్టీలు వేసేసి డబ్బులు కూడా పెట్టుకొని పుస్తెల తాడ్లు తాకట్టు పెట్టేసి ₹1,00,000 2,00,000 5 లక్షలతో ఇల్లు కట్టుకున్నారు. అలాంటి ఇళ్లను బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూల్చేయడానికి ట్రై చేసింది కదా ప్రభుత్వం. ఆ తర్వాత అప్పుడు ఎవరున్నారు, ఇదే తుమ్మల బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. గమనించండి, ఇక్కడ పువ్వాడ అజయ్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, మువ్వా విజయ్ బాబు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తుమ్మల బీఆర్ఎస్లో జాయిన్ అయ్యి మంత్రి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ జాయిన్ అయ్యి మంత్రి అవుతాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ జాయిన్ అయ్యి మంత్రి అవుతాడు, అదేవిధంగా మువ్వా విజయ్ బాబు కాంగ్రెస్ జాయిన్ అవుతాడు. వీళ్ళందరూ కూడా జాయిన్ అయిపోయి ఇప్పుడు ఆ భూముల మీద వీళ్ళ కన్నులు పడి వీళ్ళ ఆధ్వర్యంలో, గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళ ఆధ్వర్యంలో కూల్చేతులు జరిగినాయి, ఇప్పుడు కూడా మళ్ళీ నిర్దాక్షిణ్యంగా కూల్చివేసి చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రభుత్వానికి మాకున్నటువంటి విభేదం ఏంటిదంటే 31 ఎకరాల భూమి 250 కోట్ల రూపాయల విలువైన భూమి అని చెప్పేసి కలెక్టర్ చెప్తా ఉన్నాడు. మేము 62 ఎకరాలు అని చెప్పేసి పహానీల ద్వారా చెప్తా ఉన్నాం. 62 ఎకరాల భూమి అని చెప్పేసి పహానీల ద్వారా చెప్తున్నాం. మరి ఇంకా మిగతా 32 ఎకరాలు ఎక్కడ అంటే ఒకసారి వాటి వివరాలు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి ఆ భూములు ఎవరి అంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ పట్టాదారు పేరే వ్యవసాయేతర భూమి అని ఉన్నది. ఎన్ని ఎకరాలు? ఇక్కడ 2 ఎకరాల భూమి ఉన్నది. సో ఇక్కడ నాట్ సైడ్ నాలా కంప్లీట్. అసలు ఈ సర్వే నెంబర్ ఎంత ఒకసారి చూద్దాం. 147/A. అసలు అప్పట్లో బై నెంబర్లే లేవు. 147లో కానీ 148లో కానీ 149లో కానీ బై నెంబర్లే లేవు. కానీ బై నెంబర్లు వేసుకొని నాలా కన్వర్షన్ చేసిండ్రు. అసలు భూదాన్ బోర్డుకు సంబంధించిన భూములను అగ్రికల్చర్ ల్యాండ్ లేదంటే ఉండడానికి స్థిర నివాసం పేద ప్రజలు చేసుకోవడం మాత్రమే చట్టం ఉన్నది. సో నాలా కన్వర్షన్ చేయడానికి చట్టమే లేదు. అలాంటి పరిస్థితుల్లో 2 ఎకరాల భూమిని నాలా కన్వర్షన్ చేసి ఏం చేస్తారు? వ్యవసాయేతర భూమి అట, కేవలం వ్యవసాయానికే వాడాలి పేదవాళ్ళు అనేది చట్టం ఉన్నది. మరి వ్యవసాయేతర భూమి అని చెప్పేసి 2 ఎకరాల భూమిని నాలా కంప్లీట్ చేసుకొని ఉండడం జరిగింది. సో ఇదొకటి. సో ఇంకొకటి చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఇదొకటి, ఇదెంత? 2 ఎకరాల 3 గుంటలు 147/A. సో ఇది కూడా నాలా కంప్లీట్ చేసి ఉన్నది. ఇదేంటి? వ్యవసాయేతర భూమి. పేర్లు లేవు ఇక్కడ చూడండి, పేర్లు ఎట్లా వస్తాయో నేను చెప్తా. ఇక
ఇక్కడ చూడండి ఇంకొకటి. సో బోనాల లక్ష్మీనారాయణ ఈయన ఎవరు అంటే ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, చారీస్ అనుకుంటా. సో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. సో ఇక్కడ ఏమన్నది, పట్టా ల్యాండ్ 2 ఎకరాలు 148/ఊ నాట్ సైడ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అని చెప్పేసి ఉన్నది. ఇది ఒకటి. ఇక చూడండి దీని మార్కెట్ వాల్యూ చూడండి, 1,18,58,000 రూపాయలు. అంటే మార్కెట్ వాల్యూ అంటే దీనిపైన ట్యాక్స్ కట్టాలి వాళ్ళు. ఈ 1,18,58,000 ఉంటే అసలు రేటు దానికి 10 టైమ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే 10 కోట్ల రూపాయల విలువైనటువంటి ల్యాండ్ అది 1 ఎకరానికి. సో నెక్స్ట్ చూద్దాం ఇక్కడ. ఇగో కోర రామసైదులు ఎంత, 1 ఎకరు 148/1 నాట్ సైడ్ అని చెప్పేసి ఉన్నది. ఇది ఒకటి. ఇంకా చూడండి ఇంకా చాలా విచిత్రాలు ఉంటాయి. మనుకొండ వెంకటేశ్వరరావు 10 గుంటలు 148 నాట్ సైడ్, నాలా కంప్లీట్. అసలు నాలా కంప్లీట్ చేయొద్దు, వ్యవసాయ భూమికి అసలు కన్వర్ట్ చేయడానికి అవకాశం లేదు. సో దీన్ని ఈ విధంగా మొత్తం బినామీ పేర్ల మీద చేయడం జరిగింది. ఇంకొకటి చూద్దాం. యా నంబూరి జానకి రామయ్య. ఇగో ఇక్కడ చూడండి, నంబూరి జానకి రామయ్య ఎంత, ఎకరం 147/ఈ. అసలు 147, 148, 149లో బై నెంబర్సే లేవు. మరి అలాంటిది వీళ్లకు ఎకరం భూమి భూదాన్ ల్యాండ్ ఎట్లా ఇవ్వడం జరిగింది? దీనికి సంబంధించింది కదా మేము అడుగుతున్నాం. భూదాన్ ఈ 147, 148, 149 సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి అంతా కూడా భూదాన్ భూములు, అవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. వీళ్ళంతా ఎవరయ్యా అంటే 100కు 100% ఈ 31 ఎకరాల భూమి ఏదైతుందో 100కు 100% ఇందులో ఎవరెవరున్నారు తెలుసా? సిబిఐ కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయి. ఇక వీళ్ళందరూ కూడా తుమ్మల నాగేశ్వరరావు సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుచరుల యొక్క బినామీలు, వీళ్ళంతా అనుచరుల యొక్క రిలేషన్స్ పేర్ల మీద ఉన్నాయి. అసలు వీళ్ళకి ఎట్లా వచ్చినా కూడా విధులు. ఈ నంబూరి జానకి రామయ్య ఎకరం భూమి ఉన్నది కదా, భూదాన్ ల్యాండ్ కదా, భూదాన్ ల్యాండ్ భూమి ఎకరం ఈయనకి ఎట్లా వచ్చింది? ఈ విషయం అసలు తెలవాలి. వీళ్ళందరూ ఎవరు అంటే ఈ తుమ్మల నాగేశ్వరరావు సంబంధించిన అనుచరులు కీలకమైన వ్యక్తి 8 మంది అన్నాం కదా, ఆ 8 మందికి సంబంధించినటువంటి బంధువులు, వీళ్ళంతా బంధువులు, దగ్గర మిత్రులు, వీళ్ళందరి పైన రాయించడం జరిగింది. సో ఆ తర్వాత ఇగో ఆదిరాజు ఉషారాణి, ఈమెంత భూదాన్ ల్యాండ్ చూడండి, ఇక్కడ క్లియర్గా భూదాన్ ల్యాండ్ ఉంది, 30 గుంటలు ఉంది ఈమెకి ఎట్లా వచ్చింది ఇదంతా? ఇగో దుండేటి రామకోటి రెడ్డి భూదాన్ ల్యాండ్ ఎకరం 10 గుంటలు ఎట్లొచ్చింది వీళ్ళకి? ఇంకా చూడండి సురోజు నాగమణి భూదాన్ ల్యాండ్ 2 ఎకరాలు, బోనాల లక్ష్మీనారాయణ. వీళ్ళందరూ ఎవరా అంటే వీళ్ళంతా దాదాపు ఇలా డాక్యుమెంట్స్ అన్ని కూడా 31 ఎకరాల భూములు, భూదాన్ భూములను ఈ యొక్క తుమ్మల నాగేశ్వరరావు అనుచరుల యొక్క బంధువుల పేర్ల మీద ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుల యొక్క బంధువుల పేర్ల మీద ఉన్నాయి. ఇక ఆ మువ్వ విజయబాబు అట ఆయన బంధువుల పేర్ల, ఆయన అనుచరుల బంధువుల పేర్ల మీద ఉన్నాయి. ఇక అన్ని రకాల వివరాలు మా దగ్గర ఉన్నాయి. సో మేము దీని గురించి అడుగుతున్నాం కలెక్టర్ని. ఈ భూములు ఏంది, ఈ భూముల పరిస్థితి ఏంది, ఎవరు రాసిచ్చారు, ఎందుకు రాసిచ్చారు? వీళ్ళకేమో భూదాన్ బోర్డు వీళ్ళకి రాసియచ్చు కాక 31 ఎకరాలు రాసిచ్చిందా అనుకుందాం. మరి పేద ప్రజలకు రాసిస్తేనేమో అది ఆక్రమణలోనే కోర్టు ఆర్డర్లు అని చెప్పేసి అన్నారు. కోర్టు ఆర్డర్ లేదు, ఏం లేదు, సీసీఎల్ ఆర్డర్ తోటి చేసిరు. అదంతా కోర్టు ఆర్డర్ కూడా లేకుండా దుర్మార్గంగా వివరించారు. మేము అన్ని కూడా వివరాలు సేకరించినాం. సో మరి వీళ్ళకి ఎట్లా వచ్చినాయి? మరి ఇవి కూడా క్యాన్సిల్ చేయాలి కదా. ఎక్కడి నుంచి వచ్చినాయి? భూభారతి నుంచి వచ్చినాయి, వేరే దగ్గర నుంచి రాలే కదా. వీళ్ళందరూ కూడా చేసిన పని అదే, మొత్తం అంతా అదే. మొత్తం ల్యాండ్ సంబంధించిన ప్రతి వివరాలు కూడా మన దగ్గర ఉన్నాయి. అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క అంశాన్ని వదిలేదే లేదు, 100కు 100% వదిలేదే లేదు. సో మేము ఒకటే అడుగుతున్నాం, భూదాన్ భూములకు సంబంధించినటువంటి భూములు 31 ఎకరాల భూములను ఈరోజు అప్పరంగా రాజకీయ నాయకులు, మంత్రుల యొక్క అనుచరుల బంధువుల పేర్ల మీద వచ్చినాయి. ఒకసారి చాట్ జీపీటీని అడుగుదాం, ఈ యొక్క భూదాన్ భూములకు సంబంధించినటువంటి ఇలాంటి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకొని వీళ్ళు నాలా కన్వర్షన్ చేసుకుంటే ఎలాంటి శిక్షలు పడతాయో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సో ఇది చాట్ జీపీటీ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. భూదాన్ భూములను అక్రమంగా రిజిస్టర్ చేసుకుంటే ఎలాంటి కేసులు వస్తాయి? భూదాన్ యజ్ఞ బోర్డు ఆధీనంలో ఉన్నట్టు భూములు ప్రత్యేక ఉద్దేశంతో పేదలకు పంపిణీ చేయబడినవి. ఇవి సాధారణంగా అమ్మకం బదిలీకి అనర్హమైనవి. చూడండిగా నేను చెప్తాను, చాట్ జీపీటీ చాలా క్లియర్ చెప్తుంది. నాన్ ట్రాన్స్ఫరబుల్
అంటే ఇవి సాధారణంగా అమ్మకం బదిలీకి అనర్హమైనవి అని చాలా స్పష్టంగా ఉంది. అలాంటి భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ కింది కేసులు పడేటువంటి అవకాశం ఉంది. ఒకటి, చీటింగ్, మోసం, తప్పుదారి పట్టించి రిజిస్ట్రేషన్ చేస్తే, ఫోర్జరీ, నకిలీ పత్రాలు తయారు చేయడం, క్రిమినల్ కాన్స్పిరసీ, కుట్ర, ఇవి సాధారణంగా జైలు శిక్ష, జరిమానాతో ముగియవచ్చు. భూ సంబంధిత ప్రత్యేక చట్టాల ప్రకారం కేసులు, రాష్ట్రానికి చెందినటువంటి అసైన్డ్ భూదాన్ భూములు అమ్మడం లేదా కొనడం చట్టవిరుద్ధం. ప్రభుత్వం ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేయవచ్చు. భూమిని తిరిగి ప్రభుత్వ అధీనంలో తీసుకునేటువంటి అధికారం ఉంటుంది. సివిల్ కేసులు, అసలు హక్కుదారులు లేదా ప్రభుత్వం కోర్టులో కేసు వేసి రిజిస్ట్రేషన్ చెల్లనిదిగా ప్రకటించవచ్చు. భూమి మీద హక్కు కోల్పోవచ్చు. రిజిస్ట్రేషన్ అధికారులపై చర్య, అధికారులు తెలిసి రిజిస్ట్రేషన్ చేస్తే వారిపై కూడా శాఖ క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు. సో భూదాన్ భూములు సాధారణంగా పేదలకు కేటాయించే, వీటిని కొనుగోలు చేయడం చాలా రిస్క్. భూదాన్ భూములు సాధారణంగా పేదలకు కేటాయించబడేవి, అవి కొనుగోలు చేయడం రిస్క్. ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిందని ఉన్నా అది చట్టబద్ధమని అర్థం కాదు. రెవెన్యూ రికార్డ్స్ ఆడంగల్ 1B పహానిలో భూదాన్ గా ఉంటే చాలా జాగ్రత్త. మీరు ఏ రాష్ట్రంలో ఉన్నారు, ఏపీ లేదా తెలంగాణ, రాష్ట్రాన్ని బట్టి చట్టం పేర్లు. సో తెలంగాణలో ఉన్నాం కాబట్టి సో తెలంగాణలో ఎలాంటి చట్టాలు ఉన్నాయి ఒకసారి చూద్దాం. తెలంగాణ అసైన్డ్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ యాక్ట్ 1977, అసైన్డ్ భూదాన్ భూముల బదిలీ చెల్లదు. ప్రభుత్వం ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేసి తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు. కొనుగోలు చేసిన వ్యక్తి డబ్బు చెల్లించిన హక్కుదారుని చూస్తున్నాం. సో క్రిమినల్ కేసులు చూడండి. చీటింగ్ సెక్షన్ 420, ఫోర్జరీ సెక్షన్ 467, 468, 471, క్రిమినల్ కాన్స్పిరసీ సెక్షన్ 120B, నకిలీ పత్రాలు, తప్పుడు లెక్షన్ ఉంటే జైలు, జరిమానా పడే అవకాశం. తప్పుడు సమాచారం పత్రాలతో రిజిస్టర్ అయితే కలెక్టర్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఎంక్వైరీ చేసి క్యాన్సిల్ చేయొచ్చు. ప్రాక్టికల్ గా ఏమవుతుంది, ధరణి, రెవెన్యూ రికార్డ్స్ లో భూదాన్ అసైన్ ల్యాండ్ ఉంటే భూమి మీద నిర్మాణ రిజిస్టర్ రెగ్యులేషన్ కష్టం, బ్యాంక్ లోన్ రాదట. సో ఇట్లా దాదాపు వీటి ప్రకారం ఈ చీటింగ్, ఫోర్జరీ, క్రిమినల్ కాన్స్పిరసీ కింద నాన్ బెయిలబుల్ కేసులు బుక్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. దాదాపు 7 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష పడేటువంటి అవకాశం అయితే ఉంది. సో మేము ఒకటే అడుగుతున్నాం, ఎవరిని, ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని, కలెక్టర్ అడుగుతున్నాం. సో ఈ భూములు ఏవైతే ఉన్నాయో, ఈ భూములకు సంబంధించినటువంటి దాదాపు 31 ఎకరాల భూమి భూదాన్ అని చెప్పేసి మీరు అంటున్నారు. మేము పహానీలలో 1979-80 నుంచి చెప్తున్నాం 62 ఎకరాలకు సంబంధించిన భూములని. మరి ఇందులో మీకు మంత్రులు ఇన్వాల్వ్మెంట్ లేదంటే మంత్రులు, వాళ్ళ అనుచరుల బంధువులు ఎవరు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఆ వివరాలు కావాలంటే కూడా స్పెషల్ స్టోరీ చేసి ఇస్తా. రేపటి వరకు పూర్తి స్టోరీ ఇస్తా మీకు. ఈ బోనాల లక్ష్మీనారాయణ ఎవరు, ఆ జానిమియా ఎవరు, జానిమియా అట మొత్తం కమ్యూనిస్ట్ లీడర్ అట. ఆ జానిమియా కమ్యూనిస్ట్ లీడర్ అంటే ఆయన ల్యాండ్ అంటే ఆయనది కాదు, వాళ్ళ ఇంతకుముందు కార్యదర్శి ఉన్నటువంటి ఒక కమ్మ సమాజం సంబంధించిన వ్యక్తి అని తేలుతా ఉంది. సో ఇట్లా వీళ్ళందరి పైన కూడా 100కు 100% ఈ 32 ఎకరాలు 250 కోట్ల భూమి ఏమో వాళ్ళు ఎవరు, మంత్రులకు సంబంధించిన అనుచరులు, వాళ్ళ బంధువులందరూ కూడా కొన్నరా మరి అది రిజిస్టర్ చేసుకోవడా తెలియదు, అది ఎట్లా వచ్చిందో కూడా తెలియదు ఇప్పటివరకు. దానిలో నాలా కన్వర్షన్ అయిన ల్యాండ్స్ కూడా ఉన్నాయి. అసలు నాలా కన్వర్షన్ చేయడానికి అవకాశం లేదు, చేసిరు అంటే ఏం లేదండి. ఇక్కడ 100కు 100% ఇదంతా కూడా 62 ఎకరాల భూమి. 62 ఎకరాల భూమి. దీనిలో ఈ చుట్టుపక్కల పువ్వాడ అజయ్ సంబంధించిన భూములు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే, నాకు ఇంకొక తెలిసిన విషయం ఏంటంటే, పువ్వాడ అజయ్ కేటీఆర్ బినామీగా ఇలా కేటీఆర్ కూడా ఉన్నాయట ఈ ల్యాండ్స్. ఇక్కడ ఈ చిత్రాతీతం పువ్వాడ అజయ్కి కేటీఆర్ కలిపినట్టు, మరి బినామీల పేర్లు ఉంటాయి. సరే మేము ఓపెన్ చెప్తున్నాం. సో అక్కడికి వచ్చి కేటీఆర్ డ్రామా ఆడుతున్నాడు. ఏం చెప్తాం ఇక, పువ్వాడ అజయ్ భూములు ఉన్నప్పుడు మరి ఆ భూములను కూడా మేము కేటాయిస్తామని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోయారు వీళ్ళంతా? ఇలా డ్రామాలు చూడండి ఎంత ఘోరంగా ఉంటాయో. సో ఒకవైపు పొంగులేటి, ఇంకొక వైపు తుమ్మల, ఇట్లా ఇంకొక వైపు మువ్వా విజయబాబు అట ఎవరో, మరి ఈయనెవరో మనకు తెలియదు. సో ఇట్లా వీళ్ళందరి చుట్టుపక్కల భూములన్నీ ఉన్నాయి. విల్లా కమిటీలు కడుతూ ఉన్నారు. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, ఈ దగ్గరలోనే కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అమాంతంగా ఈ భూదాన్ భూములకు రెక్కలు రావడం జరిగింది. సో ఇక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గం చూడండి ఎంత దారుణంగా ఉందో. సో ఈ భూములపైన కన్నేసినటువంటి ఈ బడాబాబులు, మంత్రుల రాజకీయ నాయకత్వం అంతా కూడా గతంలోనేమో వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఈ యొక్క 62 ఎకరాల్లో ఒక దగ్గర కట్టుకుంటే ఆ పేదం కూల్చేసారు. ఇప్పుడు ఏం చేశారు, అమ్మంతం ఆ భూదాన్ భూములు మొత్తం లేపేశారు. ఏమంటున్నారు, అసలు ఆంధ్రప్రదేశ్ భూదాన్ బోర్డు ఇచ్చినటువంటి పత్రాలు కావవి, నకిలీ పత్రాలు అని చెప్తా ఉన్నారు. మరి దానిపైన ఎంక్వైరీ చేయండి. నకిలీ పత్రాలు అంటే ఎంక్వైరీ చేయండి. ఎంత దారుణంగా అండి, చాలా దుర్మార్గంగా. వాళ్ళని చూస్తూ ఉంటే నాకైతే నిజంగా కడుపు తరకపోతుంది. ఎందుకు అంటే 4 నెలల ఒక బాబు ఈరోజు ఆయన చెట్టు కింద, ఎండ కింద వాళ్ళ తల్లి ఉయ్యాల్లో ఊపుతా ఉన్నది. ఇంకొక 6 నెలల పాప తల్లి పాలిస్తుంది ఆ రోడ్డు మీదనే. చిన్న పిల్లలు 4వ తరగతి 5వ తరగతి పిల్లలు మాకు పుస్తకాలు ఆ ఇంట్లోనే కూలిపోతున్న క్రమంలో ఆ ఇంట్లోనే ఉండిపోయినాయి. మేము స్కూల్కి వెళ్తే మా టీచర్ కొడుతుంది, హోంవర్క్ చేపితే కొడుతుంది, రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి నెలల అని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఎంత దుర్మార్గంగా వివరించారు చూడండి ఈ దుర్మార్గులంతా కూడా.
చాలా ఆవేదనతో చెప్తున్నాం. మీరు ఈ కేసులు గీసులకు మేము భయపడేది లేదు, మాకు ఈ ఎంటికతో సమానం. వాస్తవం చెప్తున్నాం, మాకు ఎంటికతో సమానం. దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజల కోసం ఎంత దాకా పోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. అసలు ఎట్టి పరిస్థితులను వదిలేది లేదు. ఈ ఎంత దాకైనా పోతాం. అసలు ఈ ఎవరెవరు మేనేజ్ చేస్తున్నారు దీని వెనకాల, ఎవరెవరు ఉన్నారు, రాజకీయ నాయకత్వము, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఎవరెవరు ఉన్నారు దీని వెనకాల అంతా కూడా బయట పెడతాం. 100% బయట పెడతాం. ఇది అందరికీ తెలుసు. ఆర్డీఓ ఏం మాట్లాడుతున్నాడు, కలెక్టర్ ఏం మాట్లాడుతున్నాడు, వాళ్ళు ఏ విధంగా ప్రెజర్ అవుతున్నారో మాకు అన్ని కూడా అర్థమైపోయినాయి. సో మీరు ఎన్ని కేసులను పెట్టుకోండి, ఆ కేసులకు మేము రెడీగా ఉన్నాం. ప్రజల ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం, పక్కన నిలబెడతాం. సో గింతగానో మేము ఆధారం చూపించినాం కదా, మరి ఏవి చర్యలు ఏవి తీసుకోవాలి, తీసుకోకపోతే అప్పుడు చెప్తాం ఈ సంగతి. సో ఇది పరిస్థితి మిత్రులారా. భూదానికి సంబంధించినటువంటి ఖమ్మంలో ఏ విధంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయో ఒకసారి మీకు చాలా క్లియర్గా డేటాతో సహా, ఎవిడెన్స్ సహా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం.